అస్సలాం వాలేకుం. ఏంటి మినిస్టర్ గారు, ఈ మధ్య మిమ్మల్ని కలవడమే కష్టంగా ఉంది. అందుకే దారిలో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏ డ్రైవర్, బండి పోనీ. నేను కూడా కాసేపు మినిస్టర్ గారితో ప్రయాణం చేస్తాను. సులేమాన్ భాయ్, మీరు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అరే లేదు 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 లేదు, ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడమే బాగుంటుంది. ఫోన్లో మాట్లాడితే ఏం బాగోదు. నేను ఫోన్లో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతానో మీకు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్తోనే. చెప్పండి. చెప్పడానికి ఏముంది, నా పనులన్నీ ఆగిపోయాయి. నా పనులన్నీ ఆగిపోవడం వల్ల నాకు ఎంత లాస్ అయిందో మీకేమైనా తెలుసా? 100 కోట్లు. 100 కోట్లు. అది కేవలం డబ్బు. మీరు క్యాజువల్గా 100 కోట్లు అని చెప్పేశారు, కానీ నాకేమైంది? అది ఇలా చూడండి సులేమాన్ భాయ్, ఆర్డీఓ అరుణ్ దత్తాయే కదా, ఆయనే స్వయంగా వచ్చి అదేమిటంటే మీ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా, దాని మీద కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఆ ఫైల్లోనే ఏదో ఒక ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ కంప్లైంట్ ఫైల్. ఇలా చూడండి మినిస్టర్ గారు, ఆ మనిషే లేకుండా పోయాడు. ఇక ఆ ఫైల్ దాన్ని కూడా లేకుండా చేసేయడమే, లేదంటే మిమ్మల్ని కూడా లేకుండా చేయాల్సి వస్తుందేమో. ఏ డ్రైవర్, కాస్త బండి ఆపు. బండి ఆపవయ్యా. అల్లా ఆఫీస్. చందు, సరుకు తీసుకురావాలి. పెద్ద సరుకు డాక్లో ఉంది. దాన్ని నువ్వే కలెక్ట్ చేసుకురావాలి. సరేనా? అది చాలా ప్రమాదకరం. పోలీసుల కళ్ళల్లో పడ్డావో తర్వాత చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పని చేయాలి. చూసుకుందా అన్న? ఏ చందు, నీ హెయిర్ స్టైల్, నువ్వు వేసుకునే డ్రెస్ స్టైల్ కొంచెం చేంజ్ అయినట్టుగా ఉందే. ఏమంటావు మావయ్య? ఏయ్, ప్రేమంటే చేపల వల కాదు. ఏ చందు, అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని నీ మనసులోంచి తీసే అవతల పారే. అది చాలా ప్రమాదకరమైంది. మనలాంటి వాళ్ళు ప్రేమలో పడ్డారంటే ఇక కథ ముగిసినట్టే. ఏమంటావు మావయ్య? నిజమే కదా? ఎప్పుడొస్తారు? ఏమైంది? త్వరగా రండి. కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడొస్తారండి? ఏంటి? నాకు భయంగా ఉంది. నేను ఇక ఇక్కడ ఉండలేనండి. త్వరగా రండి. అరే ఏమైంది? ఏమైంది చెప్పు. ఆ, ఆ, ఆ. హలో, ఎవరు ఫోన్ చేశారు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదన్నా, నేను వెంటనే వెళ్ళాలి. సరే, వెళ్ళరా వెళ్ళరా. మావయ్య, చందు ఇప్పుడు తన బంగ్లా అంటే తన ఇంటికే కదా వెళ్తున్నాడు. అక్కడేదో ప్రాబ్లం అనుకుంటా. అంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. పూజ, 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 నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ఏమైంది? ఏమైందో చెప్పు. ఎందుకు ఇక్కడ? ఎవరు? ఎక్కడ? అక్కడ అదిగో. అదా? నువ్వు ఈ బొద్దింకని చూసి భయపడా నాకు ఫోన్ చేసావు? అవును, అదే నేను చెప్పానుగా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు వాడు నన్ను కుడుతూనే ఉంటాడు. నేను ఎంత తరిమినా సరే వీడు నన్ను వదిలి వెళ్ళడు. దానికి అవకాశం ఉంది. నువ్వు ఏం చెప్పినా వాడు వినడు. ఎందుకో తెలుసా? తెలుసా? సరే, ఓ పని చేద్దాం. నేనే వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఏమవుతుందో చూద్దాం. వద్దు, మీరు వెళ్ళొద్దు. ఏమైంది? వాడు మిమ్మల్ని కొరుకుతాడు. యాక్చువల్గా వాళ్ళు బాయ్స్ని అస్సలు డిస్టర్బ్ చేయరు. వాళ్ళ పనితనం అంతా అమ్మాయిల దగ్గర చూపిస్తారు. అలాగా? చూస్తావా? చూడు. ఏంట్రా తమ్ముడు, ఒక అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉందని తెలియగానే మీ పనితనం చూపించడానికి వచ్చేస్తారే. చూడు,
నువ్వు నా పూజని డిస్టర్బ్ చేశావు. నేను నిన్ను ఊరికే వదలను. అవకాశం దొరికిందో నీ కథ ముగిస్తాను. వెళ్ళా. అయ్యో కాపాడండి. కాసేపట్లో వచ్చేస్తాను. సరే అయితే. మీరు బయటికి వెళ్తున్నారా? నాకు కొంచెం పని ఉంది. ఇటు చూడు, నువ్వు వెళ్ళి భోంచేయి. తిని వెళ్ళండి. మీరు భోంచేయట్లేదా? లేదు, నాకు పని ఉంది. ఇలా చూడండి, మీది ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే పర్వాలేదు, ముందొచ్చి కూర్చోండి. నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. నాకు లేట్ అవుతుంది. పూజ, ఎంత చెప్పినా లోపలికి తీసుకెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్ళండి త్వరగా. ఏంటి, ఏమైంది చెప్పండి. కిచెన్ లో ఏదో తీస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. ఇట్స్ ఓకే, మీరు టెన్షన్ అవ్వకుండా కామ్గా ఉండండి. ఇంకా అంతా నేను చూసుకుంటాను. సిస్టర్, సిస్టర్. ఏమైందన్నా? చందు అన్న ఇంకా రాలే? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా చందు అన్న ఎప్పుడు లేటుగా రాలేదే. కరెక్ట్ టైంకే వచ్చేవాడు. కానీ ఈ రోజేంటి ఇంత లేట్ చేస్తున్నాడు? ఒకసారి నువ్వు ఫోన్ చేయనా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరేం టెన్షన్ అవ్వకండి. ఈ పని మనమే పూర్తి చేయాలి. అర్థమైందా?